అందరికీ నమస్కారం. టీమిండియా కోచ్గా గంభీర్. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఈ T20 ప్రపంచ కప్తో ముగుస్తుంది. జూలై 1 నుంచి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని BCCI ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కొత్త కోచ్గా ఎవరొస్తారన్న దానిపై ఉత్కంఠత ఇంకా వేయటం లేదు. భారత్ జట్టు కోచ్ పదవికి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఖరారైనతడి ఎంపిక దాదాపు వార్తలు వస్తున్నాయి. కొత్త కోచ్ నియామకం గురించి జూన్ చివరిలో BCCI అధికారిక ప్రకటన చేయనుంది. భారత్ జట్టుకు ప్రధాన కోచ్గా ఉండటానికి గంభీర్తో చర్చలు జరిపాం. అతను T20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని BCCI వర్గాలు తెలిపాయి. కోచ్గా ఉండటానికి BCCI ముందు గంభీర్ ఓ డిమాండ్ను ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. సహాయక సిబ్బంది నియామకం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని షరతు పెట్టాడట. అందుకు బోర్డు అంగీకరించినట్లు సమాచారం. దీన్ని బట్టి గంభీర్ కోచ్గా వస్తే ప్రస్తుతం ఉన్న సహాయ సిబ్బంది మొత్తం తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.